పూరా లోకల్. అన్న నమస్తే. నమస్తే అన్న. దేని మీద వచ్చారు? అన్న మా బాబు బ్లైండ్, పుట్టినప్పటి నుంచి బ్లైండ్. మేము ఎల్వి ప్రజల్లో చూపిస్తున్నాము. వాళ్ళు డాక్టర్లు చెప్పారు ఏంటంటే కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి, మేము ఏదైనా చేస్తాము, కొంచెం వెయిట్ చేయండి అని చెప్పారు. ఏది మన సదరన్ సర్టిఫికేట్ కోసం ఇన్ని రోజులు మేము అప్లై చేయలేదు. లాస్ట్ 2024 నుంచి అప్లై చేస్తున్నాము. అప్లై చేసినా కానీ రిజల్ట్ అవుతుంది. ఇక్కడికి లాస్ట్ 6 months క్రితం వచ్చాము, యూడిఐలో చేయమన్నారు. మళ్ళీ ఇప్పుడు 2 times, లాస్ట్ మంత్ వచ్చాను, సారీ ఈ మంత్లో 2 times ఇది రావడం. సర్టిఫికేట్ అనేది ఎటువంటి క్లియరెన్స్ మాకు ఇవ్వట్లేదు. అదే ఏ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు? బ్లైండ్ సర్టిఫికేట్. బ్లైండ్ సర్టిఫికేట్. అవునండి. ఇప్పుడు ఎల్వి ప్రసాద్లో ఏమన్నారు? ఎల్వి ప్రసాద్లో మాకు ఇచ్చారండి, 100% ఇచ్చారు. వాళ్ళు చెక్ చేసి మొత్తం మీకు దీంతో అప్లై చేసుకోమని ఇచ్చారు సార్. అప్లై చేసుకోమని ఇచ్చారు కానీ కావట్లేదు ఇది. మరి ఎందుకు కావట్లేదు అని అడిగాం సార్. యూడిఐలో అప్లై చేసుకోవాలమ్మా, యూడిఐలో అప్లై చేసుకున్నా మీకు డేట్ వస్తుంది, ఆ డేట్ ప్రకారం వెళ్ళండి, దాని గురించి మేము ఏం చేయలేమంటున్నారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏమన్నారు? వీళ్ళు కూడా అదే యూడిఐలో అప్లై చేసుకోమన్నారు, మీకు ఒక డేట్ వస్తుంది, ఆ డేట్ ప్రకారం చేసుకోమని చెప్పారు. యూడిఐలో అప్లై చేసుకున్నామండి, అప్లై చేసుకున్నాం, డేట్ కూడా వచ్చింది మాకు. లాస్ట్ ఇయర్ 2024లో అప్లై చేసాము, అప్పుడు డేట్ వచ్చింది. కానీ ఇంతవరకు ఏ రెస్పాన్స్ లేదండి. ఇందులో ఏమైనా తప్పులు ఉన్నాయి అలాంటి ఏమైనా? చేసాం సార్, తప్పులు ఉంటే కూడా చేసాం క్లియరెన్స్. ఇక్కడ ఎస్ అని ఇచ్చారు, ఇక్కడ నో అని చేశారు. సార్ చేశారు, ఇక్కడ సాయి కుమార్ సార్ అని చేశాడు, ఆ సార్ నో అని చేశాడు. కానీ మీరు వెయిట్ చేయాలి, ఎప్పుడు వస్తుందో మేము ఏం చెప్పలేమని చెప్తున్నారు సార్. అబ్బాయి పుట్టినప్పటి నుంచి బ్లైండేనా? అవును సార్, పుట్టిన బై బర్త్ అండి. బై బర్త్ బ్లైండ్. బై బర్త్ బ్లైండ్. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి రీఫండ్ లేదు సార్, ఎలాంటి ఫండ్స్ అందలేదు. ఎలాంటి ఫండ్ లేదు. ఎందుకు మీరు ఇంత లేట్ చేశారు సార్? బాబు ఏంటంటే బ్లైండ్ అని మేము చెప్పుకోలేదు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే బాబుకి ఆ ఫీలింగ్ రావద్దని. ఎందుకంటే మనీ ఇంపార్టెంట్ కాదు, బాబు ఇంపార్టెంట్. బాబుకి అసలు మెంటల్ ఫీలింగ్ రావద్దని మేము చెప్తాం. ఎల్వి ప్రసాద్ ఏమైనా కొంచెం వెయిట్ చేయండమ్మా, ఛాన్సెస్ ఉన్నాయి, బాబుకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పారు. దాని ప్రకారం మేము ఓప్ పెట్టుకున్నాము. ఇప్పటిదాకా వెయిట్ చేసాం. వాళ్ళు అంటున్నారు ఇంకా టైం పడుతుందమ్మా, మీరు సర్టిఫికేట్ అప్లై చేసుకోండి అని చెప్పారు. లాస్ట్ ఇయర్ 2024లో మాకు సర్టిఫికేట్ ఇచ్చారు సార్. మేము రెగ్యులర్గా చెక్కి వెళ్తాం బాబుకి. ఇప్పుడు మీరు ఇక్కడ దేనికోసం? ఓన్లీ సర్టిఫికేట్ కోసం వచ్చారు? అవును సార్, సదరన్ సర్టిఫికేట్ వచ్చాం, బాబు పింఛన్ కోసం వచ్చామండి. ఎందుకంటే బాబుకి ఇంకా టైం చాలా పడుతుందని చెప్పారు. అతని కాళ్ళ మీద అతను నిలబడాలి కదా సార్. అంటే ఆపరేషన్ ఓకే అవుతుంది అని చెప్పారు. ఆపరేషన్ ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఎప్పుడైనా ఏం చెప్పట్లేదు సార్, కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు సదరన్ సర్టిఫికేట్ ఎప్పటివరకు ఇస్తారు? ఇంకా ఏం చెప్పట్లేదు సార్, ఏం చెప్పట్లేదు సార్. మీరు అప్లై చేసుకున్నా కూడా వాళ్ళకి చూపించినా వాళ్ళు ఏం చెప్పట్లేదు, ఏం చెప్పట్లేదు సార్. వాళ్ళు అంటున్నారు యూడిఐలో డేట్ వస్తుంది, ఆ డేట్ ప్రకారం వెయిట్ చేయండి. ఓకే, ఎప్పుడు వస్తుంది మీకు యూడిఐ డేట్ అనేది ఏం చెప్పట్లేదు సార్. వాళ్ళు మాకు ఒకటి క్లియర్ ఇచ్చారు, డేట్ ఇచ్చారు, కానీ ఇది ఎప్పుడు వస్తుంది ఏమనేది యూడిఐ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీకు వచ్చేస్తుందని చెప్పారా? వస్తుందని చెప్పారు సార్, డైరెక్ట్ ఇంటికి వస్తుందని చెప్పారు. కానీ ఎప్పుడు వస్తుంది ఏం సంగతి అని వాళ్ళు ఏం చెప్పట్లేదు సార్. 15/8/86లో ఇండ్లు ఇచ్చిండు, ఎన్టీ రామారావు పట్టించిండు, ఇండ్లు కట్టిండ్రు. ఇండ్లు కట్టి కొన్ని బ్లాక్లు అట్లా ఎవరెవరికి ధైర్యం ఉన్నది అప్పుడు డీడీలు కట్టేస్తుండే. డీడీలు మేము కట్టలేకపోయినాం టైం మీద, మేము బీదవాళ్ళం ఉండే, మేము వేరే ఊరికి బతకనికి పోయినాం. ఇంకా తర్వాత వచ్చినాక కేసీఆర్ సార్ వచ్చి డీడీలు మాఫ్ చేసిండు. ఇక మేమేమన్నాము అందరు డీడీలు మాఫ్ అయినాయి, ఇప్పుడు మా ఇంట్లోకి మేము పోతామంటే ఇవాళ ఇస్తాం రేపు ఇస్తాం. స్థానిక ఆడ ఉన్న పెద్ద మనుషులు లీడర్లు, చుట్టపుట్ట లీడర్లు, నాకంత ఉమ్మడి కూడా లేని వాళ్ళే లీడర్లే, ఎవరింటి వాళ్ళకి లీడర్లే. ఇక అది ఒక కనీసము మాలాగా ఒక 40-50 మంది ఉన్నారు. 50 మంది, 60 ప్లాట్లు ఉన్నాయి, 100 మందే ఉంటారు. ఈ 40-50 మంది ఏం లేరు, ఎక్కువనే ఉన్నారు కానీ తక్కువ ఏం లేరు. ఎప్పుడు చూడు ఇవాళ రేపు అంటారు. ఏమంటే పైసలు అడుగు. ఇప్పుడు మేము పైసలు కూడా ఇచ్చేదానికి తయారు, ఎందుకు ఇవ్వము, ఇస్తాం. నువ్వు మొదలు ఏదైనా పని చేసి తీసుకోవా, లేనోని చూసి వాడిని నెత్తిమే చేయబెడతాడు. నా కొడుకుది చెయ్యరికి బొక్క బయట పడ్డది, బొక్కనే బయటకు వచ్చింది. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎందుకు పైసలు అడుగుతావు? నాకు ఇస్తే నేను ఇవాళ రేపు ఎక్కడో పని చేసుకొని ఇస్తా కదా. మీరు ఎందుకు తిరిగిండ్రు? మీరు ఖర్చులు అయిండొచ్చు, కాదని లేదు అని అంటలేము. ఖర్చులు అయినప్పుడు మీకు ఖర్చులు ఇస్తామా మేము గారు? ఇప్పుడు మా భార్య ఈమెకు థైరాయిడ్, ఈమెను చూసుకోవాలా, ఈయనను చూసుకోవాలా. ఉన్న పని కూడా పోకుండా అయిపోయింది 2 నెలల బయట ఎక్కడ పని లేదు. టైం పడి గాంధీ దవాఖాన కాడ ఇక గుళ్ళ కాడ ఇంత అన్నం ఆడుకొని తిండే, ఎవరు ఎత్తుకపోలే, ముంచలే, మోసం చేయలేదు. ఇటువంటి కథలు నడుస్తున్నాయి. అమల్వాసి phase 1 సికింద్రాబాద్, ఇది మా పరిశాని. నాగర జీరాక్స్ కాపీ లోపల ఇచ్చిన నేను. లోపల ఏమంటే ఒక 10-15 రోజులు వస్తాము అని అన్నారు వాళ్ళు. ఇక మళ్ళీ వాళ్ళు ఎప్పుడు వస్తారు ఏంటి అనేది తెలియదు. ఇక
వస్తాం అన్నప్పుడు నమ్మకుండా ఉండలేము కదా. ఎన్నోసారి నువ్వు ఇక్కడికి రావడం? ఇది నేను ఇంతకుముందు ఒకసారి వచ్చినా అప్పుడు ఎవరు లేరు అనగానే వీడికే మారిపోయినాం. 5-6 సార్లు వచ్చినాం. మా బాబుకు బాగలేదు కదా, అందుకని మేము మా బాబుని తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయినాం. మాకు ఆటో కిరాయిలు తిండి ఏం లేదు సార్. ఇక మా ఇద్దరి వల్లనే మా ఆయన పని కూడా మానేసుకుండు. మాకు ఇల్లు ఇస్తే నా బాబుని ఎందుకు ఇట్లా రోడ్ల మీద పెడతాం, వాళ్ళు ఇల్లు ఇస్తలేరు. మీరే దయ చూసి చూడండి సార్. బయట రోడ్డు మీద ఉంటున్నాం. ఏదంటే అని మేము అబద్ధం చెప్తే మమ్మల్ని ఏ జైలుకులన్నా వాళ్ళు తీసుకుపోయి తల్లి ముగ్గురు వేసేయండి. మేము అబద్ధం చెప్పినట్టుంటే రోడ్డు మీద పోతే సొంతం ఇల్లు పెట్టుకొని ఏమని అంటారు తెలుసు. సొంతము ఇల్లు పెట్టుకొని ఏం రాదు ఇట్లా ఉంటున్నావు అదే ఇది అని అంటారు. ఇప్పుడు నా బాధ నాకున్నది లేదని కాదు, ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి. కానీ నాది ఇల్లు పెట్టుకొని ఏంది, నేను రోడ్ల మీద నేను ఏడైతే పండుకుంటానో అందులో విపరీతంగా పాములు. ధర్మంగా నా కొడుకు నా భార్య మీద ఒట్టు, దేవుడి మీద ఒట్టు, పాములను తీసుకొని పోయి నేను సంచిలో పట్టుకొని పోయి సంపనే కొట్టలే, ఎక్కడో దూరం విడిచేసిన. 442 రైల్వే క్వార్టర్స్ అవి అందులో రైల్వే వాళ్ళు వచ్చి ఎప్పుడు వెళ్ళిపో అంటారు. నా కొడుకుని ఇంత చూసి వాళ్ళు కూడా పాపం ఏమనలే. నేను బయట వరండాలు ఉంటా, కరెంట్ ఉండదు, ఏముండదు. అబద్ధం చెప్తే మా తల్లి ముగ్గురిని మమ్మల్ని ఫోటోలు తీసుకొని జైలుకి పంపురి, జైలు ఎంత అన్నం తిని బతి చేస్తాం. అడక తింటుంటే కూడా మాకు అన్నం లేకుండా చేస్తుర్రు, ఇల్లు ఇవ్వకుండా చేస్తుండ్రు. నా కొడుకుని వేసుకొని రోడ్డు మీద ఎక్కడెక్కడో చేస్తున్నాం సార్. ఆ హాస్పిటల్ పోతే బొక్క బయట వచ్చింది, ట్రీట్మెంట్కు రూపాయి లేదు. మాకు నీళ్లు దానికి కూడా మంచి నీళ్ళ ఇది లేదు. మమ్మల్ని బదలాం చేసుకుంటే బతుకుతుండ్రు. మీరే న్యాయం చేయండి సార్.